ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శివనారాయణ గన్తో చాలా ఆవేశంగా ఆ వైరాగాన్ని ఈరోజు చంపి పడేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న దశరథ అలాగే కార్తీక్ అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇక దశరథ అయితే, నాన్న ఎందుకు ఇంత ఆవేశం? నాన్న ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా ఎలా ఉంటుంది దశరథ? వాడికి ఎంత ధైర్యం ఉంటే ఈ ఇంటి వారసురాలనే తీసుకెళ్ళి కిడ్నాప్ చేస్తాడా? వాడు ఈరోజు నా చేతిలో చచ్చిపోయాడే, వాడిని వదిలిపెట్టను అని వెనకాలనే ఇక కార్తీక్, తాత ఇప్పుడు నువ్వు వెళ్ళి వాడితో గొడవపడి వాడిని చంపేస్తే ఏం జరుగుతుంది తాత? న్యాయం జరుగుతుందిరా. ఇంకొకసారి నా మనవరాల జోలికి వాడు వెళ్లకుండా బుద్ధి చెప్తాను తాత. ఇప్పుడు అలా చేయటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అయినా వాడు డబ్బుతో పారిపోయాడు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా మనకి తెలియదు చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఇక శివనారాయణ, ఏట్రా ఈ ఇంటి ఆడపిల్లని వాడు కిడ్నాప్ చేస్తే మనం చేతులు ముడుచుకొని కూర్చుంటామంటే వాడికి ఇంకొక అవకాశం ఇచ్చినట్టే. ఈరోజు వాడు నా చేతిలో బ్రతకడు అని వెనకాలనే ఇక అక్కడ ఉన్న పోలీసులు, సార్ శివనారాయణ గారు మీరు ఆవేశపడమాకండి. నాకు తెలుసు మీరు ఎంత బాధపడుతున్నారో ఎంత ఆవేశంగా ఉన్నారో, కానీ చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు. మా పని మమ్మల్ని చేయనివ్వండి అని వెనకాలనే దశరథ, నాన్న పోలీసులు కూడా చెప్తున్నారు కదా, నా మాట విన్నానా? ముందు గన్నిటివ్వు అని చెప్పేసి దశరథ గన్ని చేతిలోంచి లాక్కుంటాడు. ఇక ఇన్స్పెక్టర్, చూడండి శివనారాయణ గారు, ఆ వైరా ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఐడితోనే వాడి ఊరు దాటి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాడు ఖచ్చితంగా మాకు దొరుకుతాడు. వాడు దొరకాలని మీ డబ్బుతో వాడిని మీ ఇంటికి తీసుకొస్తాము. ఓకేనా? మీరు కంగారు పడకండి. జ్యోత్స్న సేఫ్గా ఇంటికి వచ్చింది కాబట్టి ఇక మీరు ప్రశాంతంగా ఉండండి. వాణ్ణి పట్టుకునే బాధ్యత మాది అని చెప్పేసి అక్కడి నుంచి పోలీసులు వెళ్ళిపోతారు. ఇక పారిజాతం, అమ్మో ముసలోడు చాలా ఆవేశంగా ఉన్నాడు, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే నన్ను ఏం చేస్తాడో ఏంటో అని పారిజాతం మెల్లగా ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే పారిజాతాన్ని చూసిన శివనారాయణ, ఆగు పారిజాతం, నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసినా నేనేం చేస్తానో నాకే తెలీదు. అది కాదండి అని వెనగాలని ఇక జ్యోత్స్న, తాత గ్రాని సమయానికి అక్కడికి వచ్చి నా కట్లన్నీ విప్పదీసింది, లేకపోతే అని వెనకాలనే ఇక కార్తీక్, అవును తాత, పారు నా పక్కన ఉండడం వల్లే మేము జ్యోత్స్నని సేవ్ చేయగలిగాం, లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది అని వెనకాలనే ఇక పారిజాతం, జ్యోత్స్న మీకే కాదండి నాకు కూడా మనవరాలే కదా, చిన్నప్పటి నుంచి దాన్ని ఈ చేతులతో పెంచాను, దాన్ని రౌడీలు ఎత్తుకెళ్తే నేను ఎలా చూస్తూ ప్రశాంతంగా ఉండగలను, అందుకే కార్తీక్ గడితో పాటు నేను కూడా వెళ్ళాను అని వెనకాలనే ఇక దశరథ, నాన్న పిన్ని మన కోసమే కదా ఇదంతా చేసింది, అయినా జ్యోత్స్న ఇప్పుడు ఇంటికి వచ్చేసింది, కార్తీక్ కూడా చిన్న గాయమే అని చెప్తున్నారు కదా, ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అని వెనకాలనే సుమిత్ర ఒక్కసారిగా, ఒరే కార్తీక్, నా కూతురు కనిపించకపోయేసరికి నిన్ను చాలా మాటలే అన్నాను, నన్ను క్షమించరా అని వెనకాలనే, అత్త నేను నువ్వు నన్నేదో అన్నావని నీ మీద నాకు కోపం ఏమీ లేదత్తా, కాకపోతే ఒక్క విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను అని వెనకాలనే సుమిత్ర, ఏంట్రా అని వెనకాలనే, అత్త కూతురు మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ఆ ప్రేమ నిన్ను మరీ పిచ్చిదానిలో చేస్తుందత్తా. అవును, జ్యోత్స్నకేమీ కాదని మేము ఎంతమంది చెప్పినా నువ్వు మా మాటల్ని నమ్మలేదు, తీరా జ్యోత్స్నకేమీ కాలేదనేసరికి ఇప్పుడు నువ్వు అన్న మాటలకి బాధపడుతున్నావు. ఎలాంటి సిచ్యువేషన్లోనైనా నువ్వు ధైర్యంగా ఉండాలత్తా. నీ మేనల్లుడు నేను నీ నుంచి కోరుకునేది అది మాత్రమే. ఒరే నువ్వన్నది నిజమేరా, కానీ నా కూతురు విషయంలో నేనంత ధైర్యంగా ఉండలేకపోతున్నానురా. అది దాని మీద ఉన్న నాకు ప్రేమో లేకపోతే అదే నా ప్రాణమో తెలీదు, కానీ నేను మాత్రం అలా ఉండలేకపోతున్నానురా అని వెనకాలనే ఇక కార్తీక్, లేదత్తా, కొన్నిసార్లు మనం జరిగే పరిస్థితులు బట్టి ధైర్యంగా ఉండాలత్తా, అలా ఉంటేనే జీవితం ముందుకు వెళ్తుంది. జ్యోత్స్నకి ఏమీ కాకుండా ఇంటికి వచ్చింది, కానీ ఈలోపు నీకేదైనా అయ్యుంటే అప్పుడు మావయ్య పరిస్థితి, తాత అలాగే నీకోసం బాధపడుతున్న మేమందరం ఏమైపోయేవాళ్ళం అత్త అని వెనకాలనే ఇక జ్యోత్స్న, బావా మా మమ్మీని బాగానే ట్రైన్ చేస్తున్నావన్నమాట, ఒకవేళ నిజం తెలిసినా కూడా మా మమ్మీ స్ట్రాంగ్గా ఉండడానికి నేను చెప్తాను చూడు అని చెప్పేసి జ్యోత్స్న, అలా అంటావేంటి బావా, మా మమ్మీ ప్రాణాలని నేను కాపాడాను, అలాంటి నేను నాకేదైనా అయితే మా మమ్మీ ఎలా తట్టుకుంటుంది, నా కోసం మా మమ్మీ ఎంత బాధపడిందో అక్కడ నేను కూడా మా మమ్మీ కోసం అలాగే ఏడ్చాను, మమ్మీ అక్కడ ఎలా ఉందో ఏంటో తెలియక వాళ్ళు నన్ను చీకట్లో బంధించేసరికి చాలా భయపడ్డాను, మమ్మీ నిన్ను మళ్ళీ నేను చూస్తానని అస్సలు అనుకోలేదు మమ్మీ అని వెనకాలనే జ్యోత్స్న, అమ్మ జ్యోత్స్న, అవును మమ్మీ వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, నాకు భోజనం కూడా పెట్టలేదు మమ్మీ, తాళ్లతో నన్ను కట్టేశారు మమ్మీ అని వెనకాలనే ఇక సుమిత్ర,
జ్యోత్స్న, నేను నీకు భోజనం పెడతాను, రామ్మ జ్యోత్స్న అంటూ జ్యోత్స్నని ఇక లోపలికి తీసుకెళ్తుంది. ఇంతలోకి దశరథ, ఒరే కార్తీక్, సుమిత్ర ఎలాంటి విషయాల్లోనైనా స్ట్రాంగ్గా ఉంటుందేమో, కానీ జ్యోత్స్న విషయంలో ఉండదురా, అది మనకి అర్థమైపోయింది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళు. అమ్మ దీప, వెళ్ళమ్మా అని వెనకాలనే ఇక కార్తీక్ దీప బయలుదేరుతారు. ఇంతలోకి శివనారాయణ, దాసు, నువ్వు కూడా చాలా కంగారు పడ్డావు, ఇక నువ్వు కూడా ఇంటికి వెళ్ళు. సరే సార్, నేను వెళ్ళొస్తాను. జ్యోత్స్న జాగ్రత్త అన్నయ్య అని చెప్పేసి ఇక పారిజాతాన్ని తీసుకొని దాసు బయటికి వస్తాడు. ఇక దాసు, అమ్మా, నీకేమైనా పిచ్చెక్కిందా? నువ్వెందుకెళ్ళావు? అలా అంటావేంట్రా? మీరందరూ జ్యోత్స్న కోసం బాధపడుతున్నారు. సుమిత్రను చూస్తుంటే జాలేసింది. ఏమోరా, జ్యోత్స్న నా మనవరాలు కాదని తెలిసాక కూడా అది నా మనవరాలేనని చిన్నప్పటి నుంచి దాన్ని పెంచి పెద్ద చేసి దాని మీద చాలా ఆశలు పెట్టుకున్నాను కదా, అందుకేనేమో మనసు ఊరికనే ఉండలేకపోయింది. జ్యోత్స్న కోసం వెళ్ళాల్సి వచ్చింది. నిజమేనమ్మా, ఎందుకంటే జ్యోత్స్న నిజంగానే నీ మనవరాలు కదా అని దాసు మనసులో అనుకుంటూ, సరే నేను బయలుదేరుతున్నానమ్మా అని చెప్పేసి దాసు వెళ్ళిపోతాడు. ఇంతలోకి పారిజాతం లోపలికి వస్తూ ఉంటే ఇక శివనారాయణ, ఆగు పారిజాతం, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటండి అది? నువ్వు జ్యోత్స్న డబ్బు కోసమే ఇదంతా చేసుంటుందేమో అన్న మాట అన్నావు. ఎందుకన్నావు ఆ మాట? చెప్పు. ఏ విషయం గురించి జ్యోత్స్నని నువ్వు అలా అన్నావు? చెప్తావా లేదా అని వెనకాలనే, అదేం లేదండి, ఏదో అలా మాట వరుసకి అన్నాను. లేదు, ఏదో జ్యోత్స్న గురించి తెలిసే నువ్వు ఇలా అన్నావని నాకెందుకో అనిపిస్తుంది. చెప్తావా లేదా? వైరా జైలుకి వెళ్ళినాక దాంట్లో జ్యోత్స్న తప్పేమీ లేదు. కార్తీక్ వైరాని పట్టుకొని అరెస్ట్ చేయించాడు. కానీ వాడు జ్యోత్స్నని కిడ్నాప్ చేయడం, తర్వాత నువ్వు అన్న మాటలకి ఇదంతా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. చెప్పు పారిజాతం, జ్యోత్స్న గురించి నీకేమైనా తెలిసి నా దగ్గర దాచిపెడుతున్నావా? చెప్తావా లేదా అని వెనకాలనే, చెప్తానండి, చెప్తాను. అంటే అప్పుడు శ్రీధర్ సీఈఓగా ఉన్నాడు కదా, అప్పుడు జ్యోత్స్న తన కుట్రలు ఎక్కడ బయటపడతాయనని కాశీగాడితో చేతులు కలిపి, ఆ వైరాతో చేతులు కలిపి ఫుడ్ ట్రక్ పైన ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేసింది. ఏమంటున్న పారిజాతం? అవునండి, అప్పుడు మన అకౌంట్స్లో లెక్కలు తేడా వచ్చినాయి. ఆ లెక్కలు అన్నీ కూడా శ్రీధర్ చేతిలో ఉన్నాయి కదా, వాటికి అన్నిటికీ కారణం జ్యోత్స్నే. డబ్బుని తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి తప్పుడు లెక్కలు పెట్టించి జ్యోత్స్న రెస్టారెంట్కి నష్టం తెప్పించింది. ఈ విషయం శ్రీధర్ వల్ల ఎక్కడ బయటపడుతుందనని కాశీగాడిని అడ్డు పెట్టుకొని ఆ వైరాతో చేతులు కలిపి ఇదంతా చేసింది. అందుకే ఆ రోజు ఆ వైరాగాడు జ్యోత్స్న మీద చెప్పాడు. కానీ జ్యోత్స్న తన మాటలతో తప్పించుకుంది. అందుకనే ఇప్పుడు కూడా జ్యోత్స్న డబ్బు కోసం ఏమైనా చేసిందేమోనని అనుమానం వచ్చింది. ఏంటి పారిజాత నువ్వంటుంది? అంటే జ్యోత్స్న వైరతో చేతులు కలిపిందా? అవునండి, అందుకే వాడు కోపంతో జ్యోత్స్నని ఎత్తుకెళ్ళి ఉంటాడు అని చెప్పేసి అనగానే శివనారాయణ కోపంతో రగిలిపోతాడు. ఇక పారిజాతం, ముసలోడికి విషయం అంతా చెప్పాను, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో, నాకు నన్నేమంటాడో ఏంటో అని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక శివనారాయణ, పారిజాతం చెప్తుందంతా నిజమేనా? ఆ రోజు లెక్కల్లో తప్పు రావటం, అకౌంట్స్ తారుమారాయి అని చెప్పడం జ్యోత్స్న వల్ల జరిగిందా? ఇప్పుడే ఈ విషయం ఏంటో తెలుసుకుంటాను అని చెప్పేసి శివనారాయణ ఫోన్ చేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఒక పక్కన కాంచన, ఏంట్రా చేతికి అంత గాయమైంది? అసలు ఏం జరుగుతుందిరా? ఆ ఇంటి వాళ్ళ కోసం మీరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారని నాకు తెలుసు, కానీ ఇలా జరగటం ఏంట్రా? ఆ జ్యోత్స్న ఎప్పటికీ ప్రశాంతంగా ఉండదా? అమ్మా, ఇప్పుడు నాకేం కాలేదు, జ్యోత్స్నకు కూడా ఏం కాలేదు. ఇప్పుడు ఎందుకు నువ్వు ఇంత హడావుడి చేస్తున్నావు? ఏంట్రా, నేను ఇంత బాధపడుతుంటే నీకు హడావుడి చేసినట్టు అనిపిస్తుందా? ఎంత రక్తం పోయి ఉంటుందో. ఆ బుల్లెట్ కొంచెం దారి తప్పి చేతికి తగిలింది, లేదంటే గుండెలోకి తగిలితే ఏమయ్యేదిరా? చెప్పరా. ఏమే, నువ్వు వాడి పక్కన ఎప్పుడు ఉంటావు కదా, మరి నీ భర్తని అలా ఎలా పంపించావే అక్కడికి, ఆ రౌడీల దగ్గరికి? అత్తయ్య, నాకు కూడా బావ అట్ట వెళ్తున్నాడని తెలీదు. నీకేం తెలీదే, వాడేం చెప్తే దానికి తలోపుతం మాత్రం తెలుసు అని వెనకాలే, అత్తయ్య, ఇప్పుడు బావకి దెబ్బ తగిలింది, నొప్పిగా ఉంటుంది, ముందు బావని రెస్ట్ తీసుకొని అత్తయ్య అని చెప్పేసి దీప కార్తీక్ని లోపలికి తీసుకెళ్తుంది. ఇక శ్రీధర్ అయితే ఇంటికి వస్తాడు. కాంచన, కార్తీక్ చేతికి దెబ్బ తగిలిందంట కదా? అవునండి, కానీ వాళ్ళు మన మాట వింటారా అని వెనకాలనే, ఇప్పుడు ఎలా ఉంది కార్తీక్కి? వెళ్ళాడు రెస్ట్ తీసుకోవడానికి. టైం గాడ్, ఏం కాలేదన్నమాట. అయినా వాడెవడండి జ్యోత్స్నని ఎందుకు ఎత్తుకెళ్ళాడు? అసలు ఇదంతా ఏంటి?
వాడు వైరా అప్పుడు నా మీద ఫుడ్ పాయిజన్ చేసి నన్ను జైలుకి వెళ్ళేలా చేశాడే. వాడే ఇప్పుడు మన జోష్నని కూడా ఎత్తుకెళ్ళింది. అవునా? అయినా వాడెందుకు ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు? ఏమో, వాడు డబ్బు కోసం చేసుంటాడు. డబ్బులందేగా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే శ్రీధర్కి శివనారాయణ ఫోన్ చేస్తాడు. మావయ్య గారేంటి ఫోన్ చేస్తున్నారు? జోష్న కనిపించిందని చెప్పడానిక అని చెప్పేసి ఇక శ్రీధర్, కాంచన ఒక్క నిమిషం, మావయ్య గారు ఫోన్ చేస్తున్నారు అని చెప్పేసి, హలో మావయ్య గారు. శ్రీధర్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? నేను కాంచన ఇంట్లో ఉన్నాను. అవునా? సరే, వెంటనే నువ్వు ఆఫీస్ దగ్గరికి రా, నేను కూడా అక్కడికి వస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ విషయం, ఎవరితోనూ ఏమీ చెప్పకు అని చెప్పేసి కార్తీక్తో కూడా చెప్పకు అని అంటాడు. ఇక శ్రీధర్, మామయ్య గారేంటి ఇంపార్టెంట్ విషయం అంటున్నారు? అర్జెంటుగా ఆఫీస్కి రావాలంటున్నారేంటి? ఏమై ఉంటుంది అని చెప్పేసి, కాంచన నేను ఆఫీస్కి వెళ్ళాలి, బయలుదేరుతున్నాను. ఏమైందండి? నాన్న ఫోన్ చేశారని చెప్పారు. అవును, నాతో నాన్న ఏదో మావయ్య గారు ఏదో మాట్లాడాలంట, అందుకే ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పేసి శ్రీధర్ అయితే ఇక ఆఫీస్కి బయలుదేరతాడు. ఇంకా ఒక పక్కన సుమిత్ర అయితే కూర్చొని ఇక జోష్నకి ఇష్టమైనవన్నీ తెప్పించండి, ఈరోజు నేనే జోష్నకి నా చేత్తో వంట చేస్తాను అని వెనకాలనే దశరథ, సుమిత్ర ఏమైంది నీకు? నా కూతురు నాకు కనిపించకపోయేసరికి చాలా భయపడ్డానండి. నా కూతురికి ఏమైనా అయితే ఈ గుండె ఆ క్షణమే ఆగిపోయేది అని వెనకాలనే సుమిత్ర, లేదండి, ఒక కన్న తల్లిగా నేను కూతురికి జన్మనే ఇచ్చాను, కానీ నా కూతురు నాకు పునర్జన్మనిచ్చిందండి అని వెనకాలనే సుమిత్ర, జోష్న నీ ప్రాణాలు కాపాడిందనేనా నువ్వింత ప్రేమను చూపిస్తున్నావు? అవునండి, కానీ నీ ప్రాణాలు కాపాడింది జోష్న కాదు, దీప. కానీ దీపని నువ్వు అసహ్యించుకుంటున్నావు, చీకొడుతున్నావు, ఎన్నో మాటలు అంటున్నావు అని దశరథ మనసులో అనుకుంటూ ఉంటే, ఏంటండి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? సుమిత్ర, నువ్వు దీప విషయంలో ప్రవర్తించే ప్రవర్తన కరెక్ట్ కాదు. ఎవండి, మీరు దీపని గురించి మాత్రం నా దగ్గర మాట్లాడద్దు. అసలు దీప ఎప్పుడు చూసినా జోష్నని అసహించుకుంటూనే ఉంటుంది, తనని ఇబ్బంది పెడుతూ మాటలతో బాధ పెడుతూనే ఉంది. ఆపు సుమిత్ర, ఎవరు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? ఎవరు ఎవరిని మాటలంటున్నారు? ఎవండి, అవును సుమిత్ర, నువ్వు జోష్న ప్రతిలాడే ప్రతి మాట కూడా వింటున్నావు కదా. జోష్న దీపని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది, ఎన్ని రకాలుగా బాధ పెట్టింది. తన మొదటి పెళ్లి గురించి, తన కూతురు గురించి, దీపకి వచ్చిన ప్రెగ్నెన్సీ గురించి. అంతెందుకు, మొన్న దీప కార్తీక్ల మొదటి పెళ్లి రోజు కూడా వాళ్ళిద్దరినీ ఒక్కటిగా ఉండనివ్వలేదు. గుడికి తీసుకెళ్ళి కార్తీక్ని ఊరంతా తిప్పించింది. ఇదంతా నీకు తెలుసు కదా. ఏమండి, అవును, తెలిసి కూడా దీపేదో ఒక మాట అనిందని జోష్నని వెనకేసుకొస్తూ దీపని తిట్టడం ఎంతవరకు కరెక్ట్ సుమిత్ర? చెప్పు. ఇది నువ్వు కరెక్ట్గా చేయట్లేదు సుమిత్ర. అవును, నీ మనస్సాక్షిని నువ్వు మోసం చేసుకొని మాట్లాడుతున్నావు. దీప ఎప్పుడు ఒక్క మాట కూడా అనని దీప జోష్నని అలా అనిందంటే దానికి ఖచ్చితంగా జోష్న ఏదో తప్పు చేసే ఉంటుంది. అది మానేసి ఇలా దీపని అనడం కరెక్ట్ కాదు సుమిత్ర. నువ్వు ఇంకొకసారి దీపని తక్కువ చేసి మాట్లాడినా, తనని తిట్టినా నువ్వు నన్ను తిట్టినట్టే అంటూ దశరథ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జోస్న ఈ మాటలన్నీ కూడా దొంగచాటుగా వింటుంది. డాడీ అంటే దీప గురించి మమ్మీకి ఇంత క్లాస్ పీకాడు. డాడీకి కూడా దీప తన కూతురని తెలుసా? అందుకే దీపని సపోర్ట్ చేస్తున్నాడా? మమ్మీ మైండ్ డైవర్ట్ అవ్వకుండా నేను మమ్మీని మళ్ళీ నా గ్రిప్లో పెట్టుకోవాలంటే దీపని మళ్ళీ మమ్మీ ముందు బ్యాట్ చేయాలి. అది ఎలాగో ఏంటో నాకు తెలుసు కదా అని చెప్పేసి అనుకుంటుంది. ఇక శివనారాయణ శ్రీధర్తో, శ్రీధర్, అకౌంట్స్లో లావాదేవీలు తప్పుగా జరిగాయి కదా, వాటికి సంబంధించిన ఎంక్వైరీ చేసి వాటికి తెలిసినవన్నీ కూడా నాకు చెప్తానన్నావు కదా, ఆ ఫైల్ ఏది అని వెనకాలనే మావయ్య గారు ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నారు? ఏ శ్రీధర్, నాకు తెలీదు అనుకుంటున్నావా? తెలియకుండా నీ కొడుకులాగే నాకు చెప్పకూడదని నిర్ణయించుకున్నావా? మావయ్య గారు, మరేం జరుగుతుంది? నిన్ను నమ్మి నిన్ను సీఈఓగా పెడితే నువ్వు నా దగ్గర అన్ని నిజాల్ని దాచిపెడుతున్నావా? అది కాదు మావయ్య గారు, అది ఏంటి అది మావయ్య గారు, నేను ఈ విషయం గురించి మీకు ఏ రోజో చెప్దామనుకున్నాను. కాకపోతే కార్తీక్ నీతో నిజం చెప్పొద్దన్నాడా? చెప్పు. అది కాదు మావయ్య గారు, అంటే ఇది జోష్నే ఇదంతా చేసిందన్న విషయం నాకు తెలుసు. మావయ్య గారు, అవును శ్రీధర్, నాకు ఇందాకే ఈ విషయం తెలిసింది. ఆ విషయం గురించే నేను అడుగుదామని వచ్చాను. చెప్పు, ఫైల్ ఏది అని వెనకాలే ల్యాప్టాప్ ఓపెన్ చేసి మొత్తం శ్రీధర్ మొత్తం అకౌంట్స్ని చూపిస్తాడు. ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు.
ఈ విషయం నాకు సుమిత్ర సిస్టర్కి బ్లడ్ క్యాన్సర్ అని తెలిసిన రోజే తెలిసింది. ఈ విషయం గురించి మాట్లాడదామని వచ్చినప్పుడే డాక్టర్ సుమిత్ర ప్రాణాలను కాపాడేది జ్యోత్స్న మాత్రమే అని చెప్పారు. అది విన్నాక నేను ఈ టైంలో ఈ విషయం చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. కార్తీక్ కూడా అదే మాట అన్నాడు. అందుకే మావయ్య గారు ఆ రోజు నేను ఈ విషయాన్ని మీ ముందు చెప్పలేదు. కానీ నిజానికి జోష్నే అకౌంట్స్ని తారుమారు చేసింది. అలాగే ఇదంతా జోష్నే చేసింది అని వెనకాలనే ఇక శివనారాయణ ఒక్కసారిగా పారిజాతం చెప్పింది నిజమే అన్నమాట. ఈ విషయంలో జోష్నని వెనకేసుకు రావడం కరెక్ట్ కాదు. జోష్న గురించి ఇంట్లో అందరికీ నిజం తెలియాలి అని శివనారాయణ, శ్రీధర్ ఈ విషయం నాకు తెలుసని నువ్వెవరితోనూ చెప్పద్దు సరేనా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక దీప అలాగే కార్తిక్ ఇంటికైతే వస్తారు. రాగానే దశరథ, ఒరే కార్తిక్ ఎలా ఉంది ఇప్పుడు నీ చేతికి దెబ్బ? తగ్గింది మావయ్య, ఒక 4 రోజులు రెస్ట్ తీసుకున్నాను కదా, అందుకే పూర్తిగా నొప్పి తగ్గింది, అందుకే ఇంటికి వచ్చాం అని వెనకాలనే ఇక సుమిత్ర, కార్తిక్ ఇంకో 2 రోజులు ఇంట్లోనే ఉండకపోయావా? ఎక్కడత్తా దీప ఉండనిస్తుందా ఏంటి? ఎప్పుడు ఇక్కడికి వెళ్దామా ఎప్పుడు వెళ్దామా అని అంటూనే ఉంది, అందుకే వచ్చాను అని వెనకాలనే ఇక శివనారాయణ, ఏమ్మా 2 రోజులు మీ ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నావా? తన కన్న తల్లిని చూడకుండా ఏ కూతురైనా ఎలా ఉంటుందిలే నాన్న అని దశరథ అంటాడు. ఏంటండి మీరు అంటుంది అని వెనకాలనే, అదే దీపకి మనమే తల్లిదండ్రుల స్థానంలో ఉన్నాం కదా సుమిత్ర అని వెనకాలనే ఇక అప్పుడే పోలీసులు ఇక వైరాన్ని తీసుకొని కార్తిక్ ఇంటికైతే వస్తారు. శివనారాయణ ఇంటికి ఒక్కసారిగా దశరథ అలాగే కార్తిక్ ఇంకా శివనారాయణ షాక్ అయిపోతారు. ఇక అప్పుడే జోష్న పారిజాతం కూడా కిందకి వస్తారు. ఈ దరిద్రుడు దొరికాడా ఏంటి ఇన్స్పెక్టర్ గారు? వీడిని పట్టుకున్నారా? పట్టుకున్నాను శివనారాయణ గారు. వీడు పాస్పోర్ట్తో ఫారెన్ చెక్కేద్దాం అనుకున్నాడు, కానీ టైంకి మేము అక్కడికి వెళ్ళి సూట్ కేసుతో వీడిని పట్టుకున్నాం. కానీ మేము డైరెక్ట్గా వీడిని స్టేషన్కి తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకురావడానికి కారణం ఒకటి ఉంది. ఏంటి ఇన్స్పెక్టర్ గారు? తీసుకెళ్ళి వీడి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి అరెస్ట్ చేయకుండా అలా అరెస్ట్ చేయాలి అంటే వైరతో పాటు ఇంకొకరిని కూడా అరెస్ట్ చేయాలి, అందుకే మేము ఇక్కడికి వచ్చాం అని వెనకాలనే శివనారాయణ, ఇన్స్పెక్టర్ గారు ఏమంటున్నారు మీరు? సారీ శివనారాయణ గారు, వైరతో పాటు మీ మనవరాలు జోష్నని కూడా మేము ఇప్పుడు అరెస్ట్ చేయాలి, ఆ విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాం అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ దశరథ షాక్ అవుతారు. ఇన్స్పెక్టర్ గారు ఏమంటున్నారు మీరు అని వెనకాలనే ఇక వైరా, ఏం జోష్న మొత్తం నేరం నా మీద నెట్టేసి నువ్వు చేతులు దులుపుకుందాం అనుకుంటున్నావా అని వెనకాలనే, ఏయ్ ఏంట్రా నా గురించి తప్పుగా మాట్లాడుతున్నావేంటి అని వెనకాలనే ఇక వైరా, ఇన్స్పెక్టర్ గారు ఈ జోష్న పెద్ద కిలాడి అని నాకు తెలుసు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అదే రకం అని నాకు తెలుసు, అందుకనే నా మేనేజర్ ఆల్రెడీ జోష్న గురించి నాకు చెప్పాడు, అందుకే మా సేఫ్టీ కోసం ఆల్రెడీ మేము ఒక వీడియోని సేవ్ చేసుకున్నాం, చూడండి వీడియో అని వెనకాలనే ఒక్కసారిగా ఆ వీడియోని ఇక శివనారాయణ చూస్తా షాక్ అయిపోతాడు. అలాగే అందరూ కూడా చూస్తారు. ఇక జోష్న అయితే, బాబోయ్ నేను మాట్లాడిన మాటలు మొత్తాన్ని వీడు వీడియో రికార్డ్ చేశాడా, నేను తెలియక అడ్డంగా వాగానుగా అని అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర ఆ వీడియోని చూసి షాక్ అయిపోతుంది. మా మమ్మీ నా కోసం ఏడుస్తూ అక్కడ హంగామా చేస్తుంది. 20 కోట్లు కాదు, నువ్వు 50 కోట్లు అడిగినా వాళ్ళు ఇస్తారు, చూడు నువ్వు 20 కోట్లు తీసుకొని 10 కోట్లు నాకు ఇవ్వు అనే మాటలన్నీ కూడా ఉంటాయి. ఇక వైరా, నేను 20 కోట్లే నీ కూతురు నుంచి కొట్టాననుకున్నా, కానీ నీ కూతురు 30 కోట్లు అడగమంది, 10 కోట్లు తనకు కావాలని, అలాంటప్పుడు నాతో పాటు నీ కూతుర్ని కూడా అరెస్ట్ చేయాలి కదా అని వెనకాలనే ఇక సుమిత్ర జోష్న చంప పగలు కొడుతుంది. దాంతో మమ్మీ అది అని వెనకాలనే ఇక శివనారాయణ, ఇన్స్పెక్టర్ గారు వీడు చెప్పే మాటలు నిజముండొచ్చు, కానీ అది మేం చూసుకుంటాం, వీడైతే మాత్రం నా మనవరాన్ని కిడ్నాప్ చేశాడు, అలాగే నా మనవడిని గన్తో కూడా షూట్ చేశాడు, వీడిని తీసుకెళ్ళండి శివనారాయణ గారు, ఇదిగోండి మీ 30 కోట్ల క్యాష్ బ్యాగు అని చెప్పేసి వైరాన్ని తీసుకొని వెళ్తూ ఉంటే వైరా, శివనారాయణ గారు మీ మనవరాలని గురించి మీకు అసలు విషయాలు తెలియవు, అప్పుడు శ్రీధర్ని అరెస్ట్ చేయించడానికి ఫుడ్ ట్రాక్ మీద ఫుడ్ పాయిజన్ అవడానికి నాతో చేతులు కలిపింది, అలా చేయమని నాకు సలహా ఇచ్చి చేతులు దులుపుకుంది, ఇప్పుడు కూడా ఇలాగే చేస్తుంది, మీ కుటుంబాన్ని తను మోసం చేస్తుంది, ఒక్క మాట అయితే చెప్తాను, ఖచ్చితంగా ఈ జోష్న మీ ఇంటి వారసురాలైతే కాదు, అవును ఏమాత్రం మీ బుద్ధి తనకి లేదు, అందుకే చెప్తున్నాను తనతో జాగ్రత్తగా ఉండండి అని వైరా అంటూ ఉంటే కార్తిక్ అలాగే అందరూ షాక్ అయిపోతారు. ఇక దశరథ, జోష్న డబ్బు కోసం నిన్ను కిడ్నాప్ చేసిన వాడితో చేతులు కలుపుతావా?
అందుకే నువ్వు వాడి పేరు మాతో బయటపెట్టలేదా? అంటే డాడీ అది నోరు ముయ్యవే ముదృష్టపుదానా! నీకోసం ఇక్కడ సుమిత్ర ఎంత